అందరికీ నమస్తే. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం యొక్క స్థానికులం మేము. మాకు ఈరోజు ఈ ప్రభుత్వం గుడి పనులు ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ప్రభుత్వానికి ఇక్కడున్న నాయకులకు నా యొక్క చిన్న కోరిక ఏంటంటే, మీరు గుడి ఫస్ట్ మొదలుగా ఏం చేసిరంటే రోడ్డు విస్తీర్ణ పనుల భాగంగా రోడ్ల పక్కపంటున్న ఇండ్లను బిల్డింగ్లను మొత్తం కూల్చేసి వాళ్ళని ఫస్ట్ రోడ్ల నుంచి ఇప్పుడు షాపులు లేకుండా చేసిర్రు. సరే, ఓకే. తర్వాత రెండోది గుడి కూలగొట్టడం స్టార్ట్ చేశారు. గుడి పునర్ప్రారంభం కోసం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని చెప్పి గుడి పనులు ప్రారంభించారు. రెండు ఏకాదాటిగా పనులు నడుచుకుంటా వాళ్ళందరూ ఇప్పుడు మేము దర్శనానికి లోపలికి వస్తుంటే అయోమయంగా చీకటిమయంగా ఉన్నది. లోపలికి వస్తుంటే నువ్వు రోడ్డు చేసి గుడి పనులు ప్రారంభిస్తే బాగుండేదో అని నా ఆలోచన. రెండోది ఏంటంటే, గుడి ఫస్ట్ గుడి పనులు ఎన్నటి వరకు పూర్తి చేస్తారు, రోడ్డు పనులు పూర్తి ఎప్పుడు చేస్తారు? ఒక ప్రణాళిక లేకుండా ప్రజలను, ఇక్కడున్న వ్యాపారులను, ఈ చిరు వ్యాపారులు గత ఎన్నో ఏండ్ల నుంచి వెళ్ళి ఈ దేవాలయం మీద ఆధారపడ్డ బతుకులు వీళ్ళందరి వాళ్ళకి ఈరోజు మెయిన్ సీజన్ ఇది. సమ్మక్క సారక్క సీజన్లో ఈ పనులు ప్రారంభించి వాళ్ళను రోడ్ల పడేశారు. ఈరోజు మీ ఆలోచన ప్రకారం వాళ్ళను ఒక 2 నెలలు 3 నెలలు ఈ సమ్మక్క సారక్క సీజన్ అయిపోయే వరకు ఈ పనులు ప్రారంభించక ఇదే గుళ్ళే దర్శనాలు ఉంటే వీళ్ళందరూ బతుకుదురు. వీళ్ళతో పాటు ఎప్పుడు కూడా ఎన్నడూ లేని 100 సంవత్సరాల నుంచి లేని రాజన్న దర్శనం లేనిది సమ్మక్క సారక్క దర్శనానికి వెళ్ళేవారు కాదు ఎవరు. అలాంటిది ఈరోజు రాజన్న దర్శనం లేకుండా సమ్మక్క సారక్కకు వెళ్ళబడడం జరుగుతుంది.